దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటును మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు ఈ యొక్క ఆదివారపు దినాన ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము కూడా ఏక మనసుతో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమా ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును కాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మనమందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క వాక్యపు మాటలను వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించాలి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన దినాలన్నీ మీ రెక్కల చాటును మీరు భద్రపరిచారు. ఈరోజు ఇటు రీతిగా సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభువా. ఈరోజు జరిగే ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు నీ యొక్క కృప చొప్పున మీరు జరిగించండి. నీ యొక్క బిడ్డలకు వారి యొక్క జీవితాలకు అవసరమైన వాక్యపు మాటలను ఈ రోజుని బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి వాక్యానుసారంగా నడిచే జీవితాన్ని అందరికీ దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు అనగా ఈనాటి కాలంలో సమస్త మానవాళిని మనం గమనించినట్లయితే, సమస్త మానవాళిని మనం అధ్యయనం చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా తన భక్తిని తను నిర్వర్తిస్తూ తన బంధువులు చేసినట్లుగా, తన రక్త సంబంధులు చేసినట్లుగా, తన స్నేహితులు చేసినట్లుగా వారు వేటినైతే పూజించేవారో, వేటినైతే ఆరాధించేవారో, వేటినైతే వారు కీర్తించేవారో తన పితరులు చేసినట్లుగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటున్నారు. అది ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ఒక వారసత్వ భక్తిలాగా చాలా మంది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక సత్యాన్ని తెలుసుకోవలసిన ఒక రోజు వచ్చిందని మనము అధ్యయనం చేయాలి. మన పితరులు చేస్తున్న భక్తి కావచ్చు, మన బంధువులు చేస్తున్న భక్తి కావచ్చు, మన స్నేహితులు చేస్తున్న భక్తి కావచ్చు, అసలు వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏమి చూసి చేస్తున్నారు, వాళ్ళు ఏ సత్యాన్ని తెలుసుకున్నారు అనేది మనము సత్యాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు వేటిని ఆరాధిస్తున్నారు, వాళ్ళు వేటిని పూజిస్తున్నారు, వాళ్ళు వేటిని గణపరుస్తున్నారు అనేది, వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది వాళ్ళ నుండి మనం సత్యాన్ని గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో మన తాతలు చేసినట్లుగా, ఆనాటి కాలంలో మన బంధువులు చేసినట్లుగా, ఆనాటి కాలంలో మన రక్త సంబంధులు కానీ మన స్నేహితులు చేసినట్లుగా ఒక వారసత్వము అనే భక్తిని మనం కొనసాగిస్తున్నామేమో. మనం చేసే భక్తి ఎంతవరకు కరెక్ట్ అనేది మనమే ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకునే వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజిస్తున్న దేవుడు, మనము ఎన్నుకున్న దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనము కీర్తిస్తున్న దేవుడు, మనం ఎన్నుకున్న దేవుడు,
మనము ప్రేమించే దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడై ఉండాలి. అలా ఎవరు ఉన్నారబ్బా? మేము చాలా కాలం నుండి మేము చూస్తున్నాము, మేము ఎంతెంతో చదువులు చదివాము, లోక జ్ఞానం ఉంది, విజ్ఞాన జ్ఞానం ఉంది, కానీ ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ఎవరో మాకు ఇప్పటికీ కూడా తెలియట్లేదు. మా పితరులు చేసిన ఆరాధనను, మా పితరులు చేసిన భక్తిని, మా పితరులు పూజించిన ఆ పూజ అర్హుణ్ణే మేము పూజిస్తున్నాము, కానీ ఇప్పటికీ కూడా మాకు దానిలో ఉన్న సత్యము తెలియలేదు. ఇప్పటికీ కూడా మాకు ఆ నిజ దేవుడు ఎవరో తెలియలేదు. అది తెలుసుకోవాలని మేము తాపత్రయపడుతున్నాము అనే సందేహం నీలో ఉందేమో ప్రియా దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు దేవుడు నీతో గొప్ప శుభవర్తమానం మాట్లాడబోతున్నాడు. అదేమిటంటే, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఈ ఏకైక దేవుడు, నిజమైన దేవుడు నా ప్రభుని యేసుక్రీస్తు వారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనే ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, మనం పూజించడానికి పూజర్హుడు ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే నిన్ను నన్ను సృష్టించాడు, ఆయనే నిన్ను నన్ను పోషిస్తున్నాడు, ఆయనే నిన్ను నన్ను ఇంతవరకు కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్త సృష్టికి కూడా కారకుడు ఆయనే. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంటుంది, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. దేవుడై ఉన్నవాడు ఎలా ఉండాలంటే, ఈ సృష్టిని సృష్టించిన వాడిగా ఉండాలి. యావత్ యొక్క సృష్టిని తయారు చేసిన వాడు దేవుడు. ఈ సృష్టిలో ఉన్న సకల చరాచర జీవరాశులను సృష్టించిన వాడు దేవుడు. ఈ సృష్టిలో ఉన్న సమస్త మానవాళిని సృష్టించిన వాడు దేవుడు. ఈ సమస్తాన్ని కూడా, సమస్త సృష్టిని సృష్టించిన వాడు దేవుడు. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాడు నేను గర్వంగా చెబుతున్నా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే ఈ లోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు. నువ్వింతవరకు కూడా నీ పితరులు చేసినట్లుగా, లేదా నీ బంధువులు చేసినట్లుగా, లేదా నీ రక్త సంబంధులు చేసినట్లుగా, వాళ్ళు చేసినట్లు ఒక వారసత్వపు భక్తిని నువ్వు కొనసాగిస్తున్నావేమో. కానీ ఈరోజు దేవునితో మాట్లాడేది ఏంటో తెలుసా? ఎంతకాలం వాళ్ళు చేసినట్లుగా అవిశ్వాసంతో నీ భక్తిని కొనసాగిస్తున్నావు? ఎంతకాలం నీ పితరులు చేసినట్లుగా అవిశ్వాసముతో, భక్తి లేని భక్తితో నువ్వు కొనసాగిస్తున్నావు? అలా ఎంతకాలం కొనసాగించినా నీ భక్తి జీవితము వేస్ట్, నువ్వు వృధా చేసిన ఆ సమయము కూడా వేస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే గొప్ప శుభవర్తమానం, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాటికైనా ఎప్పటికైనా ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమస్త మానవాళ లోకంలో ఉన్న సమస్త దేవతల కంటే ఆయన మహత్యము గలవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 95వ అధ్యాయము 3వ వచనం, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, భూమి యొక్క స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు అంట ఆయన. దేవతలందరి పైన మహత్యము గలవాడంట ఆయన. మహారాజు, పూజారిహుడు ఆయనే
నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమిగా స్థానములు సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ఆయనే. ఈ భూమిని, ఆకాశాన్ని, భూమిని సృష్టించిన వాడు ఆయనే. ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ఆకాశం ఎలా సృష్టించబడ్డదని ఏ శాస్త్రవేత్త కూడా ఇప్పటికీ కనుగొనలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికీ కూడా ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేదు ఇంత పెద్ద ఆకాశము అసలు ఎలా వచ్చింది, దీని వెనకాల కారణం ఏంటి, అసలు దీన్ని సృష్టించిన వారు ఎవరు, అసలు దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పటికీ కూడా ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేదు. కానీ నా పరిశుద్ధ గ్రంథము రుజువు చేస్తుంది కదా. చూద్దాం రండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకు లేచును. ఆకాశము కింద ఉన్న, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఒక సీసీ కెమెరా. నువ్వేం చేస్తున్నావా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నట్టుంటున్నా నీ కోసము నువ్వేం చేస్తున్నావా అనేది ప్రతిదీ కూడా ఆకాశము బయలుపరుస్తుందంట. నీ తీర్పు దినమందున ఆకాశము కూడా నీకు ఒక సాక్షిగా నిలబడిద్దంట. నీ పరిస్థితులు కావచ్చు, నీ స్థితిగతులు కావచ్చు, సమస్తాన్ని కూడా ఆకాశము నీకు ఒక సాక్షిగా నిలబడుతుందంత ప్రియ దేవుని బిడ్డలారా. ఇది ఈ రీజను ఇప్పటి వరకు కూడా అసలు ఇంత పెద్ద ఆకాశం ఎలా సృష్టించబడ్డది, దీని వెనక ఉన్న కారణం ఏంటని ఏ శాస్త్రవేత్త కూడా ఎవరు కూడా ఈ రోజుకి ఇప్పటికీ ఎవరు కనుగొనలేకపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. కానీ నా పరిశుద్ధ గ్రంథంలో నా దేవుని వాక్కు సెలవిస్తుంది కదా, ఆకాశము వారి దోషములు బయలుపరచును. ఏంటి, అసలు ఏ శాస్త్రవేత్త కనుగొనలేదు కదా, ఏ బుక్కులో కూడా లేదు కదా, ఏ సైన్స్ కూడా మనకు సెలవిస్తులేదు కదా, ఏంటి బైబిల్లోనే ఎందుకు ఉండాలి? ఈ ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఎందుకు ఉండాలంటే ఈ సర్వలోకాన్ని సృష్టించినది ఆయనే. ఆకాశాన్ని, భూమిని, ఈ సకల చరాచర జీవ రాశులను, సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు నా సర్వశక్తి గల దేవుడు, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనకి ఈ లోకంలో సాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము ఆయనకు సాధ్యమే. అందుకనే తన పరిశుద్ధ గ్రంథంలో తన వాక్కును రాయించాడు ప్రియా దేవుని బిడ్డలారా. తర్వాత కూడా మనం అధ్యయనం చేసినట్లయితే అదే కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన మహారాజు. ఎందుకంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గలవాడు కనుక ఆయన మహత్యము గలవాడు, స్తోత్రము పొందదగినవాడు. ఆయన మాత్రమే మనం పూజించడానికి పూజ అర్హుడు. ఆయన మాత్రమే మనం ఆరాధించడానికి ఆరాధనకి తగిన అర్హుడు, ఆరాధనకు తగిన ఆరాధ్యుడు ఆయనే ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన్ని ఆరాధించాలి, ఆయన్నే మనం కీర్తించాలి, ఆయన్నే మనం పూజించాలి. ఆయన కోసం మనం ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ప్రార్థన పూర్వకంగా ఆయనకు మనం దగ్గరయ్యేవారుగా ఉండాలి. ఇప్పటి వరకు కూడా నువ్వు చేసిన నీ యొక్క పితరుల భక్తిని కొనసాగిస్తూ, నీ బంధువుల యొక్క భక్తిని కొనసాగిస్తూ, నీ యొక్క రక్త సంబంధుల యొక్క భక్తిని కొనసాగిస్తూ, వాళ్ళు చేసినట్లుగా, వాళ్ళు వెళ్ళినట్లుగా, వాళ్ళు తిరిగినట్లుగా నువ్వెక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో చేస్తున్నావేమో, అయినా నీ కుటుంబంలో సమాధానము లేదా, నెమ్మది లేదా, ప్రేమ లేదా, ఐక్యత లేదా, సంతోషము లేదా. ఈనాడు నా ప్రభుని యేసుక్రీస్తు వారు నీకు ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయనలో ఉన్నది నెమ్మది, ఆయనలో ఉన్నది సంతోషం. ఇవన్నిటికంటే ముఖ్యంగా నిత్య రాజ్యాన్ని ఇచ్చేది ఒకే ఒక్కడు, ఆయనే ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆ నిత్య రాజ్యానికి నువ్వు వారసుడిగా అవ్వాలంటే, వారసత్వాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈనాడు నువ్వు వెన్నుకోవలసినది నా పరిశుద్ధ
బైబిల్ గ్రంథము. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే చేతితో పట్టుకొని ఎవరైతే చదివారో, ఈ వాక్యాన్ని ఎవరైతే తన హృదయములు లిఖితము చేసుకున్నారో, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎవరు కూడా మేము పాడైపోయాము, మా జీవితం పతనమైపోయినది అనేవారు ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా లేరు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి తన బ్రతుకులను మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి తన జీవితాలను మెరుగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఆత్మీయ అభివృద్ధి అయిన వారు ఉన్నారు కనుక ఆత్మీయంగా మేము నశించిపోయామని అనేవారు ఏ ఒక్కరు కూడా ఇప్పటికీ లేరు, ఎప్పటికీ కూడా ఉండరు. ఎందుకంటే ఇది సత్య వాక్కు, జీవము గల వాక్కు, దేవుని వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నువ్వు కూడా చదువు, వాక్యానుసారంగా నడువు, దేవుని ద్వారా వచ్చే దైవ దీవెనలు నువ్వు పొందుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవునికి గొప్ప పరిచయం చేశాడు. అదేంటంటే, ఇప్పటి వరకు కూడా నువ్వు తెలుసో తెలియకో అనేక రకాలుగా నీ ఇష్టానుసరమైన జీవితాన్ని కొనసాగించి నీ పితరులు చేసినట్లుగా, నీ బంధువులు చేసినట్లుగా, నీ రక్త సంబంధులు చేసినట్లుగా వాళ్ళకు మాదిరిగానే నువ్వు కూడా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. కానీ నీలో ఏదో కొద్దిగా ఆశ ఉన్నది. అయ్యో, ఈ ప్రపంచంలో ఎంతో మందిని చూస్తున్నాము. చాలా మంది కూడా చర్చెస్కి వెళ్ళి దేవుని మందిరంలో యేసుప్రభు గారిని ఆరాధిస్తున్నారంటే కారణము దీని వెనకాల ఏదో ఒక రహస్యం ఉంటుంది, కారణం ఏదో ఉంటుంది అనేది నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. కానీ నీ బంధువులు, నీ పితరులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులకు భయపడి, అయ్యో నేను వీళ్ళని విడిచి వీళ్ళ మాట కాదని వీళ్ళను ప్రక్కన పెట్టి ఎప్పుడైతే నేను చర్చికి వెళ్తానో మరలా వీళ్ళందరూ కూడా నన్ను వెలివేస్తారేమో, నాతో మాట్లాడరేమో అన్నట్లు వాళ్ళ కోసం నువ్వు ఆలోచించి దేవునికి నువ్వు దూరం అవుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది ఏంటి తెలుసా? రోషము కలిగిన దేవుడి కోసం నువ్వు రోషంగా పరిగెత్తుకున్న దేవుడి మందిరానికి రా. నా దేవుడి ద్వారా వచ్చే దైవ దీవెనలు పొందుకో. ఆ రోషము కలిగిన దేవుని కోసం నువ్వు రోషంగా మందిరానికి రా. నిన్నెవరైతే వద్దన్నారో, వెళ్ళొద్దన్నారో, తర్వాత మరలా నీ వెనకాల వాళ్ళని నా దేవుడు నడిపించుకుంటూ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నువ్వైనా సత్యాన్ని తెలుసుకుంటే నీ తర్వాత ఉన్నవాళ్ళు, నీ వెనక ఉన్నవాళ్ళు, నీ పితరులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా ముందు మొట్టమొదట ఆశ కలిగి ఉన్న నీవు సత్యాన్ని గ్రహిస్తే నీ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా అదే సత్య మార్గములో నడిచి అందరూ కూడా నిత్య జీవానికి మీరు వారసులుగా అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇప్పటి నుంచైనా మనం సత్య దేవుణ్ణి నడుచుకుంటూ సత్య మార్గములో యేసు నామములో మనమందరము కూడా ఉందుముగాక. ఆమేన్. నిజ దేవుణ్ణి తెలుసుకుని ఈ లోకానుసారమైన బ్రతుకుని విడిచిపెట్టి ఆత్మీయంగా మనమందరము కూడా జీవించుదుముగాక. ఆమేన్. ఈ సర్వశక్తి గల దేవుడు వాక్యాన్ని చేతపట్టి వాక్యానుసారంగా మనమందరము కూడా నడుచుదుముగాక. ఆమేన్. అటు రీతిగా మనమందరము కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభు. ఇంతవరకు కూడా ఆరాధనకు యోగ్యుడు, పూజించడానికి పూజార్హుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సత్యపు వాక్యాలను మేము వినడానికి మీరు చూపిన గొప్ప కృపకే మీకే స్తుతులు స్తోత్రములు ప్రభు. విన్న వాక్యాన్ని బట్టి వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీ బిడ్డలు వాక్యం అనే మార్గంలో నడిచే కృపను దయచేస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జపబలి పొందుకుని నమ్ముతున్నాను. ఆమేన్.